బీటెక్లు చదివి కోడింగ్ నేర్చుకొని పొద్దున్నే లేస్తే ఎక్కడ మన ఉద్యోగాన్ని ఓడబీకుతుందో అని ఐటీ బాబులు వణికిపోతున్న రోజులివి. కంపెనీల్లో లే ఆఫ్ల దెబ్బకు ల్యాప్టాప్లు మూసేసి ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్న యువతకు చైనా నుంచో కదిరిపోయే లైఫ్ సెట్ అయ్యే ఆఫర్ వచ్చింది. ఇలాంటి విద్యార్హతలు అక్కర్లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ అస్సలే వద్దు. రోజుకు కేవలం 6 గంటలు చేస్తే చాలు. సంవత్సరానికి అక్షరాల 14 లక్షల జీతం మీ అకౌంట్లో పడుతుంది. నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది అక్షరాల నిజం. చైనాలోని ఒక జూ పార్క్ యాజమాన్యం ఈ వినూత్న ఉద్యోగ ప్రకటనను విడుదల చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్నే క్రియేట్ చేస్తుంది. ప్రస్తుత కాలంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకట్లా. ఉద్యోగం దొరికినా దాన్ని నిలబెట్టుకోవటం అంతకంటే కష్టం. ముఖ్యంగా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఏదైనా మంచి వేతనంతో ఉద్యోగం వస్తే దానిపై యువత ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా చైనాలో విడుదలైన ఒక విచిత్రమైన ఉద్యోగ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలంటే ఖచ్చితంగా ఉన్నత విద్య, ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. కానీ ఈ ఉద్యోగానికి అలాంటి అర్హతలేమీ అవసరం లేదు. రోజుకి కేవలం 6 గంటలు పనిచేస్తే సరిపోతుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవాల్సిన అవసరం లేదు. శారీరకంగా కష్టపడాల్సిన పని లేదు. ఎలుగుబంటి దుస్తులు ధరించి సందర్శకులను జూకొచ్చే వాళ్ళని అలరించడమే ప్రధాన బాధ్యత. దీనికి గాను సుమారు ఏడాదికి 14 లక్షల వరకు వేతమిస్తున్నట్లుగా ప్రకటించారు. చైనాలోని ఓ ప్రముఖ జంతు ప్రదర్శనశాల ఈ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగంలో భాగంగా అభ్యర్థులు ఎలుగుబంటి వేషధారణలో సందర్శకుల ముందుకు రావాలి. ఎలుగుబంటి మాదిరిగా నడవటం, శబ్దాలు చేయటం, సరదాగా ప్రవర్తించడం ద్వారా చిన్నారులు పర్యాటకులను ఆకట్టుకోవాలి. ఉద్యోగం పూర్తిగా వినోదాత్మకంగా ఉండటంతో పాటు రోజుకు 6 గంటల పని సమయం మాత్రమే ఉండటం చాలా మందిని ఆకర్షిస్తోంది. ఈ ప్రకటన విడుదలైన కొద్ది గంటల్లోనే వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్వాహకులు ఊహించని స్థాయిలో స్పందన రావడంతో ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న ఉద్యోగానికి కూడా ఇంతటి పోటీ ఉంటుందని తాము ఊహించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు వచ్చిన దరఖాస్తుల్లో సరైన వ్యక్తిని ఎంపిక చేయటం వారికి సవాల్గా మారింది. మరీ భారీ స్పందన వెనుక చైనాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య కూడా ప్రధాన కారణం. ఇటీవల తయారీ రంగంలో మందగమనం, ఎగుమతుల తగ్గుదల, కంపెనీల ఆర్థిక ఒత్తిడి కారణంగా అనేక సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల సృష్టి కూడా ఆశించిన స్థాయిలో జరగట్లేదు. దీంతో మంచి వేతనం ఇచ్చే ఏ ఉద్యోగమైనా సరే యువత ఆకర్షితులవుతున్నారు. ఈ ఎలుగుబంటి ఉద్యోగం కూడా అలాంటిదే. సాధారణంగా సరదాగా కనిపించే ఈ పని కోసం వందలాది మంది పోటీ పట్టమే ప్రస్తుత ఉద్యోగ విపణి పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. చివరికి అరుదైన ఉద్యోగం ఎవరికి దక్కుతుందో, ఆ 14 లక్షల వార్షిక వేతనం ఎవరి ఖాతాలో చేరుతుందో మాత్రం చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.